అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి శివ. చిన్నప్పుడు మాకు కూడా ఆకుకూరలు అంటే అంత ఇష్టం ఉండేది కాదండి. కానీ మా నానమ్మ, అమ్మ చేసే ఈ సిరికూర ఫ్రై మాత్రం మాకు చాలా ఇష్టం. ఎంతో హెల్తీ అయిన ఈ సిరికూర ఫ్రై ఎలా చేయాలో మీరు చూసేయండి. ముందుగా ప్యాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకుంటున్నానండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న సిరికూరను కూడా 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. ఈ సిరికూర కుక్ అవ్వడానికి ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే 2 టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. అందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నానండి. ఆకుకూర అడుగంటకుండా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేయాలి. ఈ సిరికూర కుక్ అవ్వడానికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు నేను కుక్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకున్నానండి సిరికూర కుక్ అయిందా అని. మ్యాక్సిమం కుక్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అలా ఉంచితే బాగుండు అనిపించిందండి. అక్కడక్కడ కాడలు కొంచెం పచ్చిగా ఉన్నాయి. ఇంకొక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను సిమ్లో. 2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే ఇప్పుడు సిరికూర పూర్తిగా ఫ్రై అయిపోయింది. సో ఇక నేనేం చేస్తున్నానంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని యాడ్ చేస్తున్నానండి. ఈ వీడియోని కూడా నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. పుట్నాల పొడి రెసిపీ మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పొడి కూడా నేను యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నానండి. పొడి అంతా సిరికూరకు పట్టేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మా చిన్నప్పుడు మా నానమ్మ కానీ మా అమ్మ కానీ ఇలా లీఫీ వెజిటేబుల్స్తో కర్రీస్ ఏదైనా చేస్తే అబ్బా ఆకుకూరనా అనేదాన్ని. కానీ వాళ్ళు మాత్రము హెల్త్కి చాలా మంచిది, మెయిన్గా కళ్ళకు చాలా మంచిదని మా చేత తినిపించేవాళ్ళు. పైగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉండబట్టి మేము తినేసేదాన్ని. బట్ మెల్లమెల్లగా నాకు అర్థమైంది ఈ ఆకుకూరల వల్ల హెల్త్కి చాలా మంచిదని, మన హ్యూమన్ బాడీస్కి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ మనకి ఇస్తుందని. డైలీ ఏదో ఒక రకంగా ఇలా ఆకుకూరలు తీసుకుంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా మంచిది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే శక్తి కూడా ఈ లీఫీ వెజిటేబుల్స్కి ఉంటుంది. అందుకే నేను మా పిల్లలకి ఆకుకూరలు తినిపిస్తూ ఉంటుంటాను. మనం టేస్టీగా కొన్ని రెసిపీస్ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా చేస్తే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారని నా నమ్మకం. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.